హార్మోనిక్ ప్రోగ్రెషన్ అనుకున్నాం. నిన్న కంటిన్యూషన్ ఇక్కడ వరకు చెప్పాం, వాళ్ళ హార్మోనిక్ ప్రోగ్రెషన్ చెప్తున్నాం. రాయండి. ఏ సీక్వెన్స్ A1, A2, A3, up to so on AN of non-zero numbers form a harmonic progression if 1 by A1, 1 by A2, up to so on 1 by N form a arithmetic progression. ఇవన్నీ గనక అథమెటిక్ ప్రోగ్రెషన్ కనుక ఫామ్ చేసేటట్టయితే హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఉండాలంటే రెసిప్రోకల్స్ దేంట్లో ఉండాలి? ఏపీలో ఏపీలో ఉండాలి. నెక్స్ట్ నోట్ పాయింట్. The sequence 1 by A, 1 by A plus D, 1 by A plus 2D, up to so on, form dash, చెప్పాలి మీరే. 1 by A, 1 by A plus D, 1 by A plus 2D, up to so on, form A harmonic progression. చెప్పచ్చా చెప్పకూడదా? చెప్పొచ్చు. ది ఫార్మ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ అని. ఎందుకంటే ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2D డినామినేటర్ చూడండి దేంట్లో ఉన్నాయి? ఏపీలో ఉండే. కాబట్టి రెసిప్రోకల్స్ దేంట్లో ఉంటాయి? హెచ్పిలో ఉంటాయి. హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఇట్స్ ఎంత టర్మ్ చెప్తారా? ఇట్స్ ఎంత టర్మ్ చెప్తారా? 1 by A plus n minus 1 into D. 1 by A plus n minus 1 into D. దీని ఒకదానికి సమ్ ఆఫ్ n టర్మ్స్ చెప్పం, దీనికి సమ్ ఆఫ్ n టర్మ్స్ చెప్పం. నెక్స్ట్ అండి, నెక్స్ట్ నోట్ పాయింట్. A, B, C are in HP. చెప్తారా? A, B, C are in HP. 1 by A, 1 by B, 1 by C are in AP. are in AP. That is 2 by B is equal to 1 by A plus 1 by C. 1 by C. ఇది కూడా ఇంపార్టెంటే. మీరు అన్ని కలిపి ఒక చోట రాసుకోవచ్చు. ఏబిసిఆర్ ఇన్ హెచ్పి ఉంది, ఇట్లా రాసుకోవాలి. అదే ఏబిసిఆర్ ఇన్ ఏపీ జీపీ అంటే ఐడియా ఉందా? అన్ని ఒక చోట రాసుకుందామా? ఏబిసిఆర్ ఇన్ జీపీ అన్ని ఒక చోట గుర్తు తెచ్చుకుందామా? బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు సి బై బి, దట్ ఈస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. టక్కని చెప్పగలగాలి. ఏబిసిఆర్ ఇన్ ఏపీ కూడా గుర్తు తెచ్చుకుందాం ఒక చోట. ఏబిసిఆర్ అని ఏపీ కూడా గుర్తు తెచ్చుకుందామా? బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ బి, 2b ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి. అబ్బో ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అవసరం పడుతుంది మీకు. 2b ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి. 2b ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి.
కంప్లీటెడ్ అందరిది? నెక్స్ట్ నోట్ పాయింట్. చూడండి, ఫర్ A1, A2, A3 up to so AN. హార్మానిక్ మీన్ చెప్తారా? హార్మానిక్ మీన్ ఆఫ్ ఎన్ నెంబర్స్. హార్మానిక్ మీన్ ఆఫ్ ఎన్ నెంబర్స్ చెప్తారా ఎవరైనా? n divided by 1 by A1 plus 1 by A2 plus up to 1 by AN. జామెట్రిక్ మీన్ చెప్తారా? జామెట్రిక్ మీన్ ఆల్రెడీ చెప్పున్నాను. రూట్ ఓవర్ AB ఇంటూ హోల్ పవర్ n, sir. ఓయ్, n నెంబర్స్ కి జామెట్రిక్ మీన్ ఎంత? రూట్ ఆఫ్ A1 ఇంటూ A2 ఇంటూ అప్ టు AN. n నెంబర్స్ కి అర్థమెటిక్ మీన్ చెప్తారా? n ఇంటూ A plus B by 2, sir. మై n నెంబర్స్ కి అర్థమెటిక్ మీన్ సమ్ ఆఫ్ n అర్థమెటిక్ మీన్స్ కాదు, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. విడిగా N n నెంబర్స్ ఇచ్చారు. n నెంబర్స్ యొక్క మీన్ అంటే యావరేజ్. sir, మన n మధ్య into n plus 1 by 2, sir. మై n నెంబర్స్ కి మొన్న ఈ మధ్య మీరు 10th క్లాస్ లో నేర్చుకుని వచ్చారు. మీన్ స్టాటిస్టిక్స్ లో వచ్చింది. మీన్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. Sir, n plus 1 by 2, sir. అబ్బో, సమ్ ఆఫ్ ఎన్ మీన్ అమ్మాయి ఎన్ నెంబర్స్ కి మీన్ మన ఈ మధ్యలో స్టాటిస్టిక్స్ లో నేర్చుకొచ్చారు. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. A1 plus A2 plus up to AN by n. మళ్ళీ జాగ్రత్త చెప్పండి. ఇప్పుడు ఎన్నిసార్లు వస్తుందో. n నెంబర్స్ కి అర్థమెటిక్ మీన్ ఎంత? దేర్ సమ్ బై n. జామెట్రిక్ మీన్ ఎంత? nth రూట్ ఆఫ్ A1 ఇంటూ A2 ఇంటూ AN. హార్మానిక్ మీన్ ఎంత? n బై 1 by A1 plus 1 by A2. సమ్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్స్. సమ్ ఆఫ్ దేర్ Reciprocal. రెసిప్రోకల్స్. నెక్స్ట్ నోట్ పాయింట్ బాగా ఇంపార్టెంట్ ఇది కూడా. If the given numbers are positive, if the given numbers are positive, then their arithmetic mean is always greater than or equal to, geometric mean is always greater than or equal to harmonic mean. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉండే కదా, ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉండే? ఎన్ని నెంబర్స్ ఉండే? హార్మానిక్ మీన్ ఉంది, జామెట్రిక్ మీన్ ఉంది, హార్మానిక్ మీన్ ఉంది. అన్నిటికంటే పెద్దది ఏదైతే? అర్థమెటిక్ మీన్. మీన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. జామెట్రిక్ మీన్ కంటే హార్మానిక్ మీన్ చిన్నగా ఉంటుంది, దానికంటే జామెట్రిక్ మీన్ ఎక్కువ ఉంటుంది, దానికంటే అర్థమెటిక్ మీన్ ఉంటుంది. ఎప్పుడు ఇన్ఈక్వాలిటీ హోల్డ్ అవుతుందంటే, ఓకేనా, ఈక్వాలిటీ ఎప్పుడు హోల్డ్ అవుతుందంటే ఆ నెంబర్స్, గివెన్ నెంబర్స్ ఈక్వల్గా ఉంటే అన్ని ఈక్వల్ అయిపోతాయి. అదే అర్థం. ఇయర్ ఈక్వాలిటీ హోల్డ్స్ ఏంటి? జస్ట్ ఫాలో అవుతున్నట్టేనా? అవుతుందా? ఇయర్ ఈక్వాలిటీ ఏది అర్థం కాకపోయినా అడగండి తిప్పి. ఇయర్ ఈక్వాలిటీ హోల్డ్స్ when the given numbers are equal. When the given numbers are equal. Given numbers are equal. Given numbers కనుక ఈక్వల్ అయ్యేటట్టయితే అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ అన్ని ఈక్వల్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ నోట్ పాయింట్ రాసుకున్నట్టేనా?
let A comma G comma H be the arithmetic mean, comma geometric mean, comma harmonic mean between two numbers, between two numbers, between two numbers, A comma B, A and B, then A comma G comma H ఆర్ ఇన్ జీపీ, ఈ మూడు కూడా జీపీలో ఉంటాయండి. దట్ ఈజ్ జీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. టూ నెంబర్స్కి అథమెటిక్ మీన్ ఏమని ఇచ్చాను, క్యాపిటల్ ఏ. జామెట్రిక్ మీన్ ఏమన్నాము, జీ. హార్మోనిక్ మీన్ హెచ్. అప్పుడు జీ స్క్వేర్ ఎంత అవుతుంది, ఏహెచ్ అవుతుంది. జీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏహెచ్ అవుతుంది. అంటే యాక్చువల్గా ఏంటి, అథమెటిక్ మీన్. జీ ఏంటి, జామెట్రిక్ మీన్. హెచ్ ఏంటి, హార్మోనిక్ మీన్. మళ్ళీ ఈ మూడు దేంట్లో ఉంటాయి, ఓకేనా, జీపీలో ఉంటాయి, జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. అంటే జీ స్క్వేర్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఏ ఇంటూ హెచ్కి ఈక్వల్ అవుతుంది. జీపీ అనగానే మిడిల్ వన్ యొక్క స్క్వేర్ వాల్యూ ఏహెచ్కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ అండి, ఇన్సర్షన్ ఆఫ్ n harmonic means between A comma B. Insertion of n harmonic means between A comma B. If small a comma h1 comma h2 comma up to so on hn comma b are in hb, then A కి B కి మధ్యలో ఎన్ని ఉన్నాయి, h1 h2 up to so on hn. A కి B కి మధ్యలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, n టర్మ్స్ ఉన్నాయి. మొత్తం కలిపి హెచ్పిలో ఉండాలి. దెన్ h1 comma h2 comma up to so on hn are called n harmonic means between A and B. Between A and B. నెక్స్ట్ అండి, కొన్ని థియరీ పార్ట్ చాలా వరకు అయిపోయిందండి. కొన్ని సమ్స్ చేద్దాం. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాం. The third term of geometric progression is 4. The third term of geometric progression is 4. . 4 . 4 . 4. 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
The product of first 5 terms is, చెప్పండి సొల్యూషను. The third term of GP is 4. ఏం రాద్దాం అంటారు గివెన్ కండిషన్ లో? థర్డ్ టర్మ్ అంటే ఏం రాద్దాం? థర్డ్ టర్మ్ ఆఫ్ జీపీ చెప్పండి ఎవరైనా. AR square, sir. ఏఆర్ స్క్వేర్ ఎంత ఇచ్చాడు? 4. 4. రైట్, గివెన్ ఏఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. 4. ద ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 5 టర్మ్స్ అడిగాడు. రిక్వైర్డ్ ప్రొడక్ట్ రాయండి. రిక్వైర్డ్ ప్రొడక్ట్ చెప్పండి, ఎవరు చెప్తారో? ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్, ఏఆర్ పవర్ 4. ఫస్ట్ 5 టర్మ్స్ అన్నాడు కాబట్టి ఏ పవర్ 5 వచ్చింది. బేస్ ఈక్వల్ ఉండే కాబట్టి పవర్స్ అన్ని ఏమవుతాయి? యాడ్ అవుతాయి. 10. ఏ పవర్ 5 ఇంటూ ఆర్ పవర్ ఎంత వచ్చినట్టు? 10. ఎంత? 10. ఏఆర్ స్క్వేర్ హోల్ పవర్ 5 అంతేనా? 4. ఏఆర్ స్క్వేర్ అంటే 4. 4 పవర్ 5. 4 పవర్ 5 అంటే ఎంతో? 2 పవర్ 10. 2 స్క్వేర్ హోల్ పవర్ 2 స్క్వేర్ హోల్ పవర్ 5. 2 పవర్ 10. 2 పవర్ 10 అంటే తెలుసు అందరికి, 10,024. మీ అందరికి కూడా 2 స్క్వేర్ నుంచి 2 పవర్ 10 వరకు ఎప్పుడు వచ్చి ఉండాలి. 2 స్క్వేర్ నుంచి 2 పవర్ 10 వరకు మీకు వాల్యూస్ వచ్చి ఉండాలి.